చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అటెండ్ కానున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఉదయం 10:30 తర్వాత ఆయన జూబ్లీ హిల్స్ లోని ఇంటి నుంచి చిక్కడపల్లి పిఎస్ కు స్టార్ట్ అయ్యారు. కాసేపట్లో ఆయన చిక్కడపల్లి పిఎస్ కు చేరుకోనున్నారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్ తో పాటు లీగల్ టీం పిఎస్ కు వెళ్లింది. చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు అటెండ్ కానున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో వీడియో ఫుటేజ్ పైనే అల్లు అర్జున్ ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి తనకెవరూ చెప్పలేదన్నారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సిందని చెప్పారు. మళ్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో లీగల్ టీంతో భేటీ అయ్యారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు. పోలీసులకు సమాధానం ఇవ్వాల్సిన అంశాలపై చర్చించారు. అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు పోలీసులు, ప్లాటూన్ టీమ్స్. ఆయన ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. విచారణలో ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తో వచ్చిన వ్యక్తిగత సిబ్బందిపై ఆరా తీయనున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఉదయం తన లీగల్ టీంతో మాట్లాడారు అల్లు అర్జున్. ఇక చిక్కడపల్లి పిఎస్ నుంచి అప్డేట్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, పోలీసులు ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ అవుతూ ప్రస్తుతం యాక్టర్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ లో విచారణకు అటెండ్ అవ్వడానికి కాసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి తానే స్వయంగా కార్ నడుపుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ చిక్కడపల్లి పిఎస్ కి అయితే వస్తున్నారు. సో ఆ కార్లో తన లీగల్ టీంతో పాటు వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా కలిసి ఇక్కడికి చేరుకున్నారు. సో ఆల్రెడీ అటు అశోక్ రెడ్డి, అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్ అశోక్ రెడ్డి ఇక్కడికి ఆల్రెడీ పిఎస్కి వచ్చాడు. సో అశోక్ రెడ్డిని ఒక్కరిని లోపలికి అలో చేసిన పోలీసులు మిగతా లీగల్ టీం అంతా కూడా బయటికి పంపించేశారు. సో ఇప్పటికే ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఎవరిని కూడా ఈ రూట్ లో రానివ్వట్లేదు చుట్టుపక్కల, ఎందుకంటే పబ్లిక్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. విచారణకు వస్తున్నాడని, అల్లు అర్జున్ విచారణకు వస్తున్నాడని తెలిసి వాళ్ళంతా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా పోలీసులు ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల పూర్తిగా భారీ బందోబస్తు చేశారు. 2 డీసీపీల ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే ఈ చుట్టుపక్కల బందోబస్తు అయితే చూస్తున్నారు. ఇక మరోవైపు ఈ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పూర్తిగా అల్లు అర్జున్ ను ముఖ్యంగా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూతో నాకేం సంబంధం లేదు, ఆ ఘటన జరిగిన రోజు అందులో రేవతి చనిపోయింది, అలాగే శ్రీతేజ్ కోమాలో ఉన్నాడనే అంశం, తొక్కిసలాట జరిగిందనే అంశం నాకు తెలియదు. ఆ తర్వాత నెక్స్ట్ డే, ఆ రోజు ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ డే రోజు నాకు రేవతి చనిపోయిందనే విషయం తెలిసింది. అలాగే పోలీసులు అందులో ఏసీపీ కానీ డీసీపీ కానీ ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి బయట తొక్కిసలాట జరిగింది లేకపోతే అటు ఈ ఇష్యూకి సంబంధించి రేవతి చనిపోయిందని కానీ ఎట్లాంటి విషయాలు ఏమీ కూడా అంటూ కూడా పోలీసు ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడంతో ప్రెస్ మీట్ లో చెప్పాడు. సో చూస్తున్నాం కదా మనం, అల్లు అర్జున్ ఇప్పుడే లోపలికి ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంటున్నారు. సో బ్లాక్ కార్ లో అల్లు అర్జున్ తనతో పాటు వాళ్ళ టీంతో కలిసి ఇక్కడికైతే వచ్చాడు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పోలీసులు 11 o'clock రమ్మని చెప్పడంతో 11:05 అంటే ఈ ఎగ్జాక్ట్లీ ఈ టైంకి అల్లు అర్జున్ అయితే ప్రస్తుతానికి విచారణకు అటెండ్ అయ్యాడు. సో తనతో పాటు ఎవరిని కూడా అశోక్ రెడ్డి లోపలికి, అంటే అల్లు అర్జున్ కంటే ముందే అశోక్ రెడ్డి లోపలికి వెళ్ళాడు. సో మనం చూస్తున్నాం కదా, సో పోలీసులు అయితే చిక్కడపల్లి పిఎస్ గేట్ క్లోజ్ చేశారు. అల్లు అర్జున్ కారు లోపలికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళినటువంటి కారు లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఉన్నటువంటి మీడియాను కూడా లోపలికి వెళ్ళకుండా మొత్తానికైతే అడ్డుకొని బయటకైతే పంపించేస్తున్నారు. సో అల్లు అర్జున్ కి విచారణ అయితే మరి కాసేపట్లో, అంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక 5 minutes లో వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ అలాగే అతని లీగల్ టీం కు సంబంధించిన అతని సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఈ విచారణ అంతా కూడా లీగల్ టీం ఆధ్వర్యంలోనే కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇక ముఖ్యంగా ఈ విచారణలో ఉండబోయే అంశాలు ఏంటంటే, అల్లు అర్జున్ నాకు ఈ కేసుకు ఎట్లాంటి సంబంధం లేదు, బయట తొక్కిసలాట జరిగినప్పుడు నాకు ఈ బయట ఈ తొక్కిసలాట స్టెంపిడ్ జరిగిందనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఈవెన్ అటు పోలీసులు ఏసీపీ వచ్చి చెప్పాడంటున్నారు, డీసీపీ వచ్చి చెప్పాడంటున్నారు, కానీ నాకు ఎవరు చెప్పట్లేదంటూ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ దానికి కౌంటర్ గా పూర్తి ఒక 3 వీడియో అయితే రెడీ చేసి పెట్టారు. సో ఆ వీడియోలో క్లియర్ గా ఉంది
నుంచి అంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే అల్లు అర్జున్ ఒక్కడే కాకుండా అల్లు అర్జున్ ఫ్యామిలీ అక్కడికి వచ్చిన నుంచి అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా కూడా ఆ వీడియోలో సో ఆ వీడియోని చూపిస్తూ ఆ ఫుటేజ్ అంతా కూడా అటు అల్లు అర్జున్ దగ్గర పెడుతూ ఈ విచారణ అయితే చేస్తామని ఇప్పటికే అధికారులు అయితే రెడీ అయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఈ విచారణ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఒక్కసారి పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రకారం మనం చూస్తే 9:15కి ఆ రోజు 4th రోజు ప్రీమియర్ షో ఉంటుందని చెప్పారు. 7:30కి అల్లు అర్జున్ అటెండ్ అవుతుందంటూ ఇటు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కానీ అల్లు అర్జున్ మాత్రం 9:25 టైంకి అట్లా ఆ టైంకి వచ్చాడు. సో అల్లు అర్జున్ ఆ సినిమా చూడడానికి వస్తున్నాడని అటు మీడియాలో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల వారు అనుకోవడంతో ఈ సంధ్యా థియేటర్ చుట్టుపక్కల ఉన్న ఇతర థియేటర్లో ఉన్న ఆ సినిమా అభిమానులంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువగా క్రౌడ్ అందరూ అక్కడ చేరుకుంటున్నారు. సో అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి అక్కడికి అందరూ చేరుకున్నారు. ఆ తర్వాత 9:15కి అల్లు అర్జున్ కూతురు అతని మామ వైట్ ఫార్చునర్లో అక్కడికి చేరుకున్నారు. సో అప్పటి వరకు గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో క్లోజ్ చేసిన తర్వాత ఎట్ ఏ టైము ఒకేసారి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కూతురు అల్లు అర్హ ఇద్దరు ఒకేసారి వచ్చేసరికి అక్కడ ఒకటిసారి జనాలంతా కూడా లోపలికి తోచుకుంటూ రావడంతో అక్కడ ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు గేట్ దిగి వైట్ ఫార్చునర్లో వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 9:25కి ఇటు చనిపోయినటువంటి రేవతి వాళ్ళ కుమారుడు శ్రీతేజ్ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ తోటి కలిసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత స్టెంపీడ్ ఉండడంతో రేవతి వాళ్ళ బాబు ఇద్దరు వాళ్ళ హస్బెండ్ తోటి స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళ హస్బెండ్ ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు, అలాగే వాళ్ళ బాబు శ్రీతేజ్ ఇద్దరు మరోవైపు వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ 9:25కి ఇక్కడ చుట్టుపక్కల లోపలికి ఎంటర్ అయ్యే ముందు అంటే థియేటర్కి వచ్చే ముందే ఆల్రెడీ అక్కడ పబ్లిక్ అల్లు అర్జున్ వస్తున్నారని చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. సో అప్పటి వరకు నార్మల్గానే ఉంది. సో వన్స్ అల్లు అర్జున్ వచ్చే ముందు అంటే థియేటర్ గేట్లోకి ఎంటర్ అవ్వక ముందుకే అల్లు అర్జున్ అక్కడ అంటే ఇటు మెట్రో స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుంచి నిలబడే వచ్చిండు. సో అక్కడికి వచ్చి అప్పటి నుంచి రాగానే బయటకు వచ్చిన పబ్లిక్కి అతను అభివాదం చేయడం, దీంతో పాటు అసలు అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు క్లియర్గా దాంట్లో అసలు నేను అభివాదం చేయలేదు, రోడ్ షో చేయలేదని చెప్తున్నాడు. కానీ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం క్లియర్గా అల్లు అర్జున్ అక్కడ అభివాదం చేసినట్టు, దాంతోపాటు ఫ్యాన్స్ తనకి ఇచ్చినటువంటి ఆ ఫ్లెక్సీ లాంటివి అంటే అల్లు అర్జున్ తోటి గతంలో తీసుకున్న ఫోటోలు అవి ప్రింట్ చేసుకొని వచ్చారు. సో అవి ఇచ్చినవి కూడా డైరెక్ట్గా తీసుకొని తిరిగి వాటిని చూసి వాటికి ఇచ్చేశారు. సో 9:35కి లోపలికి అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్నప్పుడు సో అతనితో పాటు వచ్చిన ఒక 40 నుంచి 50 మంది బౌన్సర్లు ఇదంతా కూడా టేక్ ఓవర్ చేశారు. సో అల్లు అర్జున్ వెహికల్ని ముందుకు పోనిస్తూ ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ లోపలికి వచ్చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 మంది ఆ వీడియోలనే కనబడుతున్నారు బౌన్సర్స్. వాళ్ళంతా టేక్ ఓవర్ చేసి పబ్లిక్ని నెట్టుకుంటూ డైరెక్ట్గా లోపలికి వచ్చేసారంటూ కూడా పోలీసులు వీడియో రిలీజ్ చేసిన దానిలో పెట్టారు. సో అల్లు అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత 9:35 నుంచి 9:40 మధ్య లోయర్ బాల్కనీకి వెళ్ళే గ్రిల్ గేటు నుండి పబ్లిక్ అంతా ఒకేసారి రావడంతో ఆ లోయర్ బాల్కనీకి వెళ్ళే గ్రిల్ గేటు విరిగిపోయి అక్కడే తొక్కిసలాట జరిగింది. సో అక్కడే రేవతి వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా అందులోనే గాయపడ్డారు. ఆ తర్వాత కారు నుండి బయటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ 9:40కి లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీకి వెళ్ళాడు. సో అప్పుడు కూడా అతను ప్రైవేట్ బౌన్సర్స్ వాళ్ళంతా అక్కడ ఉన్న పబ్లిక్ని అక్కడ అటు ఇటు నెట్టివేయడము, అల్లు అర్జున్ని ఎవరిని తాకకుండా చూసుకోవడం లాంటివి చేశారు. ఆ తర్వాత 9:40కి థియేటర్లోకి అల్లు అర్జున్ ఎంటర్ అయ్యాడు. సో 9:40కి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు కింద అంతా కూడా అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలోనే కింద స్టెంపీడ్ జరిగింది. సో ఫుల్గా పబ్లిక్ కూడా వచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పైకి వెళ్ళాడు. అల్లు అర్జున్ థియేటర్లో కూర్చున్న టైంలో కూడా కింద బాల్కనీలో ఉన్న వాళ్ళు అప్పర్ బాల్కనీలో ఉన్న అల్లు అర్జున్కి హ్యాండ్ షేక్ చేసే ప్రయత్నం చేశారు. సో అదంతా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ పైన తర్వాత పోలీసులు రేవతి అలాగే వాళ్ళ బాబు ఇద్దరిని కూడా లోయర్ బాల్కనీ నుంచి ఇక్కడికి క్యాంటీన్కి తీసుకొచ్చి అక్కడ సిపిఆర్ చేశారు. సో పోలీసులు వాళ్ళిద్దరికి కూడా సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన అనంతరం అంటే ఏదైతే వాళ్ళిద్దరిని నెక్స్ట్ ఈ ఇష్యూ జరిగింది, ఘటన జరిగింది. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ అక్కడే ఉంటే ఇంకా డైరెక్ట్గా
అతని బౌన్సర్స్ అతని ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులను కూడా ఈవెన్ ఆపారని పోలీసులు చెప్తున్నారు. ఒక పోలీసులు ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇష్యూ జరగకుండా ఉండాలంటే తప్పకుండా బౌన్సర్స్ అతని ప్రైవేట్ సెక్యూరిటీ పోలీసులను కూడా ఈవెన్ ఆపారని పోలీసులు చెప్తున్నారు. సో ఒక పోలీసులు ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇష్యూ జరగకుండా ఉండాలంటే తప్పకుండా అల్లు అర్జున్ ఇక్కడికి నుంచి వెళ్ళాలని వాళ్ళు భావించినప్పుడు అల్లు అర్జున్కి ఇంటిమేషన్ ఇవ్వడానికి డైరెక్ట్గా ఒక ఏసీపీ వెళ్ళినప్పుడు ఏసీపీని కూడా అక్కడ అడ్డుకొని అటు బౌన్సర్లు లోపలికి వెళ్ళనీయలేదు. ఆ తర్వాత ఏసీపీ వాళ్ళని పక్కకు జరిపి డైరెక్ట్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ నేను సినిమా పూర్తిగా చూడాలి, నేను ప్రతి సినిమా నా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా నేను ఇదే సంధ్య థియేటర్కి వచ్చి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న థియేటర్లోనే నేను చూస్తాను కాబట్టి ఈ సినిమా కూడా పూర్తి స్థాయిలో చూస్తానని ఇటు అల్లు అర్జున్ ఏసీపీతో చెప్పారు. అయినా కూడా బయట క్రౌడ్ కంట్రోల్ అవ్వట్లేదు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో డైరెక్ట్గా డీసీపీ ఆకాంక్ష యాదవ్ వచ్చాడు. ఆకాంక్ష యాదవ్ వచ్చి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అంటే అప్పుడు కూడా బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అప్పుడు బౌన్సర్లకు పోలీసులు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి మీరు ఇప్పుడు తప్పుకోకపోతే మీ అందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయాల్సి ఉంటుంది అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్గా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, మీరు తప్పకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలని అల్లు అర్జున్ చెప్పారు. అప్పుడు కూడా డీసీపీతో కూడా అల్లు అర్జున్ లేదు నేను సినిమా పూర్తిగా చూస్తానని చెప్పడంతో బయట సిచ్యువేషన్ బాగాలేదు, కంట్రోల్ తప్పింది, అదుపు తప్పింది, మీరు తప్పకుండా వెళ్ళాలని వార్నింగ్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. సో అల్లు అర్జున్ బయటకు వచ్చిన టైంలో అందులో క్లియర్గా వీడియో ఫుటేజ్లో పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్లో డీసీపీతో పాటు అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చిన విజువల్స్ ఉన్నాయి. సో అతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వెళ్ళే టైంలో తన కార్ నుంచి సన్ రూఫ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి అంటే అప్పటికే సిచ్యువేషన్ స్టెంపిడ్ తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత అందులో వాళ్ళిద్దరు కూడా స్పృహ కోల్పోయారని పోలీసులకు తెలుసు, వాళ్ళకి సిపిఆర్ చేశారు. సో అల్లు అర్జున్ని బయటికి తీసుకెళ్తున్నారు. సో ఆ టైంలో కూడా మళ్ళీ అల్లు అర్జున్ బయటకు వచ్చి మళ్ళీ తిరిగి అభిమానులకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇదంతా కూడా క్లియర్గా మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని చెప్తున్నారు, అలాగే వీడియో ఫుటేజ్ ఉందని చెప్తున్నారు. సో అల్లు అర్జున్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా దగ్గరికి డీసీపీ రాలేదు, ఎవరు రాలేదని చెప్తున్నారు. కానీ పోలీసులు ఇచ్చిన వీడియోలో డీసీపీ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి బయటకు వస్తున్న వీడియో క్లియర్గా ఉంది. అంటే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పోలీసులు క్లియర్గా అతనికి చెప్పి అతన్ని బయటికి తీసుకొచ్చే వీడియో ఫుటేజ్ కూడా క్లియర్గా ఉంది. సో ఈ అన్ని అంశాలపైన అంటే పోలీసులు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆరోపణలు చేశారో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసులో నేనేం చేయలేదు, పోలీసులు చెప్పినట్టు విన్నాను, నేను యాక్చువల్గా ఒక ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడానికి సినిమా తీస్తాను, కానీ ఇట్లా ఇష్యూ జరిగి ఒకరు చనిపోతుంటే నేనెందుకు ఆనందపడతాను, నేను బాధపడతానని చెప్తున్న అల్లు అర్జున్ ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది అనే అంశంలో అయితే ప్రస్తుతానికి క్వశ్చనింగ్ సాగనుంది. సో అల్లు అర్జున్ ఒక సినిమా స్టార్ అయితే కావచ్చు, అతని సినిమాలు తీసుకోవచ్చు, అతని సినిమా ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ అతని సినిమా ప్రమోషన్ కంటే పబ్లిక్ హెల్త్, పబ్లిక్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ అంశాలపైనే మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. సో ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా అల్లు అర్జున్ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని ఉన్నారు. అలాగే పోలీసులు అడిగే ప్రతి క్వశ్చన్కి అతను చెప్పే ప్రతి ఆన్సర్ కూడా వీడియో రికార్డింగ్ చేసి అదంతా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కోర్టులో అయితే ఇదంతా సబ్మిట్ చేయనున్నారు. చంద్రిక.